నిన్న జరిగిన గేమ్‌లో సంచాలక్‌గా శ్రీజకి సపోర్ట్ చేసినందున తనుజకి అండ్ మాధురికి హౌస్‌లో పడట్లేదని తెలుసుకోవచ్చు. అలాగే నిన్న నైట్ చపాతీలు చేస్తుండగా చాలా లావుగా వస్తున్నాయి. ఒకసారి చూసుకొని చేయండి అంటూ అయితే తనుజ మాధురి గారికి చెప్తుంటుంది. నాకు ఇలాగే వచ్చు అని ఆ గొడవ అయితే మనం చూసాం. అయితే ఈరోజు లైవ్‌లో కూడా మాధురికి, తనుజకి చిన్న డిస్కషన్ అయితే వచ్చింది. మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు కదా! ఆఫ్టర్‌నూన్ కూడా ఏం తినలేదు కదా! కొంచెం చపాతీ చేసుకుంటా ఒకటి అంటూ మాధురి అయితే అడుగుతుంది. దానికి నో అని తనుజ చెప్తుంది. ఇక్కడే గౌరవ్ గారు ఉన్నారు. అలాగే కళ్యాణ్ ఉన్నారు. మీకు ఏసిస్తే వాళ్ళతో పాటు అందరూ అడుగుతారు అంటూ తనుజ అయితే ఆన్సర్ ఇచ్చింది. వీళ్ళ గొడవకి మధ్యలో ఇమాన్యుయల్ గారు వచ్చి నచ్చజెప్పుదామని అనుకుంటారు. సో, మాధురి ఎందుకు తినట్లేదు మీరు తినాలి అనేసి ఇమాన్యుయల్ అయితే మాటి మాటికి అడుగుతూ ఉంటాడు. సో, తనుజని పిలిచి మీ ఇద్దరికి డిస్కషన్ ఏంటో ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి అంటూ అయితే ఇమాన్యుయల్ పిలుస్తారు. ఇప్పుడు మీరెందుకు పిలుస్తున్నారు? ఈ పంచాయతీ ఏంటి? అంటూ అయితే మాధురి గారు ఇమాన్యుయల్‌కి అడుగుతుంది. పంచాయతీ ఏమీ లేదండి. మీరిద్దరూ ఒకసారి మాట్లాడుకుంటే ఆ గొడవ అక్కడితో ఆగిపోతుంది కదా! మీకు ప్రాబ్లమ్ తగ్గించడానికే నేను తనుజని పిలిచాను అంటూ ఇమాన్యుయల్ అయితే చెప్పుకొస్తారు. నాకు ఇలాంటివంటూ నచ్చవు. నేనేం అడగలేదు. ఏం లేదు. జస్ట్ ఊరికే అలా అడిగాను. మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు కదా అనేసి. సో, దానికి అలా చెప్పేసింది. అంటూ అయితే మాధురి చాలా ఫీల్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే మొన్నటిదాకా ఒకే మంచం, ఒకే కంచం అన్నట్టు ఉన్న వీళ్ళిద్దరూ భరణి రాకతో ఇలా గ్యాప్ వచ్చింది అని అయితే జనాలు అనుకుంటున్నారు. సో, అది ఎంతవరకు నిజమో, ఎంతవరకు అబద్ధమో చూసే వాళ్ళకి తెలియాలి.